హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. రజక అనే పదం సంస్కృత మూలములోంచి ఉద్భవించింది. ఇది రజకం అంటే బట్టలు శుభ్రం చేయువాడు అనే అర్థాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ రజకులు ఒక ముఖ్యమైన వృత్తి, సామాజిక వర్గంగా స్థిరపడ్డారు. వారి ప్రాథమిక వృత్తి బట్టలు తగిలించడం, ఉతికి ఇస్త్రీ చేయడం. అయితే ఈ వృత్తి పట్ల గౌరవభావం లేకపోవడం వల్ల వీరు చాలా కాలం పాటు సామాజికంగా వంచితులుగా ఉన్నారు. రజకులు భారతీయ వర్ణ వ్యవస్థ ప్రకారం సాధారణంగా శూద్ర వర్గానికి చేర్చబడ్డారు. వీరినే చాకలి, మడేలని కూడా పిలుస్తారు. వారు వ్యవసాయ వ్యవస్థకి అత్యంత అవసరమైన సహాయక వృత్తిదారులుగా ఉన్నప్పటికీ అధికంగా సామాజిక పరంగా చిన్నచూపు ఎదుర్కొన్నారు. చారిత్రకంగా చూస్తే మౌర్య కాలం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ వరకు వీరి ప్రస్తావనలు ఉన్నాయని ఆధారాలు కూడా ఉన్నాయి. చోళ, చాళుక్య, విజయనగర సామ్రాజ్యాల్లో వీరు రాజకీయంగా గాని సామాజిక స్థాయిలో గాని తమ వృత్తిలో మంచి స్థితిని పొందారు. పురాణాలలో రజకుల ప్రస్తావన ముఖ్యంగా రామాయణం, మహాభారతం, ఇతర ఇతిహాసాల్లో కనబడుతోంది. రామాయణంలో రజకుడు అనే వ్యక్తి శ్రీరాముడి తీర్పు తీసుకునే సందర్భంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మాటల కారణంగా సీతమ్మను అరణ్యవాసానికి పంపినట్టుగా కథనం ఉంది. ఇది సామాజికంగా రజకులపై ప్రతికూలంగా ప్రభావం చూపిన విషయం. రజకుల జీవన విధానం సాంప్రదాయంగా శ్రమధారిత జీవితం. వారి రోజువారీ జీవితం సూర్యోదయం ముందు ప్రారంభమవుతుంది. వాళ్ళు గ్రామాల్లో లేదా పట్టణాల్లోని ప్రజల బట్టలు సేకరించి వాటిని నీటితో, శుభ్రత పదార్థాలతో ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి తిరిగి అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వారు చెరువులు లేదా నదుల దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించేవారు. ఈ వృత్తి చాలా శారీరక శ్రమతో కూడినదిగా, నిరంతర శ్రద్ధతో కూడినదిగా ఉంటుంది. సాంకేతికత పెరగడంతో రజకుల వృత్తిలోని మార్పులు వచ్చాయి. ప్రస్తుత కాలంలో వారు చిన్న లాండ్రీలు, డ్రై క్లీనింగ్ షాపులు మొదలైన వాటిని నిర్వహిస్తూ ఆధునిక పద్ధతులను అలవర్చుకుంటున్నారు. సాంప్రదాయ బట్టల ఉతుకుదల మరియు ఇస్త్రీ సేవలు ఇంకా చాలా మంది ప్రజలు కోరుకునే సేవలుగానే ఉన్నాయి. ఈ రోజుల్లో రజకులు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో కూడా తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో తమ సాంప్రదాయ వృత్తికే పరిమితమై ఉన్నారు. సామాజికంగా వారికి గౌరవం పెరిగేందుకు ప్రభుత్వం, సాంఘిక ఉద్యమాలు, విద్య అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. రజకులు భారతదేశంలోని శ్రమజీవులలో ఒక ముఖ్యమైన వర్గం. వారు శుద్ధతకు ప్రతీకలు. వారు చేసిన సేవకు సమాజం ఎంతో రుణపడి ఉంటుంది. ఇటువంటి సామాజిక వర్గాలను మనం గౌరవించాలి, వారిని ప్రోత్సహించాలి. వారి చరిత్ర, సాంప్రదాయాలు, దేవతా భక్తి మరియు శ్రమను గుర్తించి అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపే బాధ్యత మనందరిది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.